కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 5వ రోజు కార్యక్రమంలో వంగ విజయవాడ సంస్కార భారతి ఆధ్వర్యంలో జైహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. డాక్టర్ పివిఎస్ కృష్ణ రచన దర్శకత్వంలో జైహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చాతురక నాటకం ప్రదర్శించారు. డిజిటల్ బ్యాక్గ్రౌండ్తో ప్రదర్శించిన జైహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మునుగంటి వెంకట్రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన సుచిత్ర బాలసుబ్రహ్మణ్యంచే గాత్ర సంగీత సభ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాసరాజారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి భరతలక్ష్మి, డాక్టర్ రివి రాఘవరావు, కార్యదర్శి ట్రస్టీ మునిగంటి వెంకట్రావు, సహాయ కార్యదర్శులు చావల సూర్యకుమారి, ఎంవిజి కృష్ణంరాజు, ప్రెసిడెంట్ నల్లమిల్లి మణిబాబు, లీగల్ అడ్వైజర్ అయ్యగారి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎన్కెడి వెంకట్రావు, సంగీత విద్వాంసురాలు పెద్దాడి సూర్యకుమారి, కనుమూరు రాజలక్ష్మి, గాయని డి విజయలక్ష్మి పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. కాకినాడలో పురాతనమైన 131 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీరామ సమాజం కార్యదర్శి ట్రస్టీ అయిన మునిగంటి వెంకట్రావు మీకు నమస్కారం చేస్తున్నాడు. ఈ 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలలో ఇవాళ సంస్కార భారతి నిర్వహణలో శ్రీ సాయిబాబా నాటక మండలి విజయవాడ వారి చేత ఛత్రపతి శివాజీ మహారాజ్ జయహో అనేటువంటి చారిత్రాత్మక నాటకం ప్రదర్శితమవుతున్నది. ఈ నాటకానికి విశేషమైన సంఖ్యలో నాటక ప్రియులందరూ సూర్యకళా మందిరానికి విచ్చేయడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ శ్రీరామ సమాజం చేసేటువంటి అనేక కార్యక్రమాలన్నింటికీ కూడా మీరు పెద్ద ఎత్తున విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. ఇవాళ